హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమా 123. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి బయట అనమాట, బాల్కనీలో. కొంచెం బాల్కనీ అనేది పెద్దగా ఉంటుంది. నాకు ఇక్కడ కుట్టుకుంటూనే ఫ్రీగా అనిపిస్తుంది, లోపల కొంచెం చీకట్లాగా అనిపిస్తుంది అని చెప్తే మా ఓనర్స్ ఇంకా బయట పెట్టుకొని కుట్టుకోమ్మని అనేసి అయితే చెప్పారు. ఇంక నేను బయటే కుట్టుకుంటాను అనమాట. సాంగ్స్ ఏమైనా ఉంటే పెట్టుకొని ప్రశాంతంగా కుట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేనైతే కుడుతూ ఉన్నాను. మా వారు ఏం చేస్తున్నారో మీకు చూపిస్తాను చూడండి. ఆయన అయితే నేను కుడుతున్నానని చెప్పేసి ఆయన అయితే ఊరు నుంచి అయితే వచ్చేసారనమాట. ఇక్కడైతే నేను ఖాళీ రైసే పెట్టాను, ఏదో ఒకటి ఆమ్లెట్స్ ఏవో వేద్దామని చెప్పేసి. ఆయన అయితే వద్దు, ఆమ్లెట్ వద్దనేసి అయితే చెప్పారు. అన్నం అయితే రెడీ అయిపోయింది. ఆమ్లెట్ వద్దు అనేసి అయితే చెప్పి నేనైతే ఎగ్ రైస్ అయితే చేస్తాననేసి అయితే ఎగ్ రైస్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నేను ఎలా చేసేస్తారో ఏంటనేసి అనుకున్నాను, కానీ అస్సలు నీసు వాసన రాకుండా చేశారండి. చాలా బాగా చేశారనమాట. అదేంటో ఆడవాళ్ళు చేస్తే అంత టేస్ట్ అనిపించదు. ఎప్పుడో మనం చేసుకునేది మనం తినే కంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడు చేస్తే తింటే టేస్ట్ అనేది వేరేలా అనిపిస్తుంది కదా. ఇక్కడైతే ఆయిల్ ఫస్ట్ వేసేసి దాంట్లో అయితే ఎగ్స్ అన్నీ కట్ చేసి దాంట్లో వేస్తాడనమాట, కొట్టేసి. అవి బాగా ఉడికిపోయావన్నమాట, నీసు వాసన పోయేంత వరకు బాగా వేపేశారు. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అన్ని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ దాంట్లో వేసేసారు. వేసేసాక అన్నం వేసేసి ఇంకా కలుపుకున్నారనమాట. చూడండి ఎంత ఫ్లేవర్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. ఇంకా నేను కుడుతున్నాను కదా అలా అని చెప్పేసి అయితే ఇంకా తనైతే ఇలా చేశారండి. ఎవరు కూడా దీన్ని అయితే తప్పుగా అనుకోకండి, ఎందుకంటే నేను కుడుతున్నాను కదా అలా అని చెప్పేసి అయితే హెల్ప్ చేశారు. నాకు ఎప్పుడైనా హెల్త్ బాగలేకపోయినా ఏదైనా పని ఉన్నా సరే ఇలా వంట అనేది తను చేస్తారనమాట. మా వారికి బాగా వచ్చు, చాలా వీడియోస్లో కూడా నేను చెప్పానమాట. ఇక్కడైతే మా ఆయన చేసే ఫ్రైడ్ రైస్కి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం మా పిల్లలు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. తొందరగా చేసేస్తే ఇంకా తినేద్దామని చెప్పేసి ఇగో చూడండి, పిల్లలు ఇంకా అక్కడే ఉన్నారు. ఇంకా నేనైతే కుడుతూ ఉన్నాను. ఇంకా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మా వారు వచ్చారు, రండి తిందామని చెప్పేసి. అయితే నేను వెళ్ళి అయితే టేస్ట్ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. ఏమేసావు అనేసి అయితే అడిగాను నేను, ఎందుకంటే వీడియో అయితే నేను తీయలేదు, మా పాప తీసింది. కొన్ని తీసిందనమాట, మొత్తం తీయలేదు ఏమేమి వేసారు ఏంటనేసి. ఇంకొకసారి ఎలా చేస్తారు ఏంటనేది వీడియో అయితే తీసి పెడతానండి. ఇప్పుడైతే మేమైతే ఫస్ట్ అయితే తినాలి కదా. ఇంకా చూసారు కదా, లాస్ట్లో కొంచెం కారం ఉన్న వేరే మసాలా వేశారు, అందుకే కలర్ అనేది మారిపోయింది అనమాట. ఫస్ట్ ఎల్లో కలర్లో వచ్చింది చూడండి, ఆ కలర్ నాకు బాగా నచ్చిందనమాట. వాటిల్లో చేస్తారు చూడు, ఆ స్టైల్లో వచ్చిందనమాట. నాకు అందుకే చాలా బాగా నచ్చిందనమాట. చూడడానికి అలా ఉంటే తింటే ఇంకెలా ఉంటుంది అనేసి అయితే ఫస్ట్ అయితే నేనే వేసుకొని తిన్నాను. మా వారికి కూడా ఇచ్చాను, అలాగే పాపకు కూడా వేసి ఇచ్చిస్తాను అనమాట. ఫ్రైడ్ రైస్ అయితే ఈరోజు సండే రోజు అనమాట. సండే రోజు తీసే వీడియో ఫస్ట్ మా ఆయనకే వేసి ఇచ్చాను. ఆయన తిన్నారనమాట. ఆయన చేసింది కదా బాగుందని చెప్పారు. అలానేసి కాదండి, ఆయన ఏమైనా సరే చాలా బాగా చేస్తారు, కానీ కిచెన్ అంతా గందరగోళం చేసేసారు. నేను తర్వాత వెళ్ళి బాగా నీట్ చేసుకున్నాను అనమాట. నాకు కిచెన్ అనేది నీట్గా లేకపోతే అస్సలు నచ్చదు. ఇంకా కుట్టేసి మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట స్టిచ్చింగ్ చేయడానికి. ఇంకా అక్కడ మాకు ఉన్న ఫ్రెండ్స్ వచ్చి నా దగ్గర కొంచెంసేపు అలాగా ముచ్చట్లు పెడతారు. నాకు ఇంకా ఇలాగనే టైం పాస్ అయిపోతుందండి. ఇగోండి ఇక్కడైతే కుట్టడానికి అయితే మళ్ళీ వచ్చేసానమాట. ఓకేనండి, మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.